Hi dear students, this is your Shankar Reddy, Senior Faculty in Arithmetic and Reasoning. Today we are going to start new one, that is sets and indices, Karanulu Mariyu Ghatalu. This is also one of the important topic. From this we can expect 2 to 3 questions from this. This is one of the important topic in FIRMAS part. తెలుగులో దాన్ని ఏమంటామంటే కరణులు మరియు ఘాతాలు అని పిలుస్తాం మనం. సో ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాస్ ఇస్ ఓవర్. So now questions one by one. The largest among this, root 2, cube root 2, fourth root 2 and 3 cube root of 4. మరి వీటిల్లో అతిపెద్దది ఏది అంటున్నాడు. మరి అతిపెద్దది కనుక్కోవాలంటే మనం జనరల్గా ఏం చేయాలి అనేది చూస్తే వాటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఇక్కడ రూట్ 2 అంటే ఏంటి, స్క్వేర్ రూట్ 2 అని అర్థం. సో దే ఫోర్ ఇయర్ 2, 3, 4 and 3. The LCM of this. So 2 is the factor of 4, we can cancel. 3 is the factor of 3, we can cancel. That is nothing but 12. ఈ ఏదైతే ఎల్సిఎం వస్తుందో ఎల్సిఎం పవర్ని తీసుకున్నట్లయితే మనకు వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అంటే రూట్ 2 మీన్స్ 2 పవర్ 1/2. మనం దాన్ని ఈ విధంగా రాస్తాం, 2 పవర్ దట్ ఈస్ 12 డివైడెడ్ బై 2. అంటే ఇక్కడ ప్రతిదానికి పవర్ 12 అనేది ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇక్కడ కూడా 2 పవర్ 12/3. అదేవిధంగా నెక్స్ట్ 4 పవర్ 12/4. సో దిస్ ఇస్ 3. 3 పవర్ 12/4. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ 4 పవర్ 12/3. దిస్ నౌ బై సింప్లిఫైయింగ్ దిస్ 2 పవర్ 6, 2 పవర్ 4 and then this is 3 cube. This is nothing but 4 power 4. మనల్ని ఏమడిగాడు ఇక్కడ, అతిపెద్దది ఏది అంటున్నాడు. 2 పవర్ 6 అంటే 64, 2 పవర్ 4 అంటే 16, 3 క్యూబ్ అంటే 81, 4 to the power 4 అంటే 256. వీటిల్లో పెద్దది ఏది, దిస్ వన్. దీనికి కరస్పాండింగ్ షార్ట్ ఏంటి అని అంటే ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్. దిస్ ఈజ్ ఆన్సర్. దిస్ ఈజ్ క్యూబ్ రూట్ ఆఫ్ 4. క్యూబ్ రూట్ ఆఫ్ 4, దట్ ఈజ్ ఆన్సర్ ఈజ్ 4. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి వచ్చినప్పుడు రూట్స్లో ఉన్న వాటికి ఎల్సిఎం తీసుకొని ఆ ఎల్సిఎంని పవర్ చేసినట్లయితే మనకి ఈ విధంగా మనం ఈజీగా ఆన్సర్ తెచ్చుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్. నెక్స్ట్ కమింగ్ టు దిస్, ఇది కూడా ఇంపార్టెంట్ మోడల్ చూడండి. వెన్ ఫోర్త్ రూట్ ఆఫ్ 3, 12th రూట్ ఆఫ్ 125 అండ్ 6th రూట్ ఆఫ్ 10 ఆర్ రిటన్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ అంటున్నాడు. డిసెండింగ్ ఆర్డర్లో రాస్తే మనం ఏది పెద్ద, డిసెండింగ్ ఆర్డర్ ఏంటంటే పెద్ద విలువల నుంచి చిన్న విలువలకు రాయడము అని అర్థం. కాబట్టి ఇక్కడ సింప్లిఫై చేసినప్పుడు మనకు ఏ విధంగా వస్తుందని చూద్దాం. 4th రూట్ ఆఫ్ 43 అండ్ వన్ మోర్ ఈజ్ 12th రూట్ ఆఫ్ 125 అండ్ నెక్స్ట్ ఈజ్ 6th రూట్ ఆఫ్ 10. వీటి వాల్యూస్ని మనం అంచనా వేసినట్లయితే ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు, 3 పవర్ 1/4. దిస్ ఇస్ 125 అంటే ఎంత, 5 క్యూబ్ హోల్ టు ది పవర్ 1/12. తర్వాత నెక్స్ట్ 6 ఉంది. 6 అంటే ఏం రాయొచ్చు మనం, 2 into 3గా రాయొచ్చు, లేదా 6 to the power 1/10. సో ఇది 3 పవర్ 1/4. ఇక్కడ దీన్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది అనేది చూస్తే మీకు తెలుసు, a పవర్ m హోల్ పవర్ n అంటే దట్ ఈస్ నథింగ్ బట్ a పవర్ mn, a పవర్ m ఇంటూ n. అంటే ఈ రెండుని మల్టిప్లై చేస్తే ఈ 3 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది, 4 times. అంటే ఇక్కడ 5 to the power ఎంత, ఇక్కడ 1/4 అని. నెక్స్ట్ 6 to the power 1/10. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ అవరోహణానుక్రమంలో అంటే పెద్ద విలువల నుండి చిన్న విలువలకి రావడం. వీటిల్లో పెద్ద విలువ ఏది, చిన్న విలువ ఏది, మరి ఏంటి అనేది మనం గమనిస్తే ఇప్పుడు చూడండి, 3 పవర్ 1/4, 5 పవర్ 1/4, మరి 6 పవర్ 1/10. 1/10 అంటే if the denominator value is more, then the value will be decrease. కాబట్టి వీటిల్లో మనం ఆన్సర్ ఏ విధంగా తీసుకుంటాం అనేది మనం గమనిస్తే, సో 12th రూట్ ఆఫ్ 5 అనేది ఏంటి, 5 to the power 1/4. ఇదేమో 3 పవర్ 1/4. ఈ బేసిస్ని చూసినట్లయితే ఏది పెద్దది, 5 సంబంధించింది ఏంటి, 12th రూట్ ఆఫ్ 125. తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది మనకి, 4th రూట్ ఆఫ్ 3. తర్వాత ఏమవుతుంది ఇక్కడ, 6th రూట్ ఆఫ్ 10. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, that is the final answer. Now coming to next question.
The rationalizing factor of what? Root a minus root b. Root a minus root b యొక్క అకరణీయ కారణ రాశి ఏది? రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటే రూట్ ఏ మైనస్ రూట్ బికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ రూట్ ఏ ప్లస్ రూట్ బి అవుతుంది. దిస్ ఈస్. అండ్ దెన్ నెక్స్ట్ ఈస్ 16 to the power వాట్ ఏ 125 అంటున్నాడు. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 1.25 అంటే ఏ విధంగా రాయొచ్చు అనేది మనం గమనిస్తే ఇప్పుడు చూడండి దాని వాల్యూ ఎంతో కనుక్కోమంటున్నాడు అండి. 16 to the power వాట్ ఏ 1.25. 16 అంటే ఏం రాయొచ్చు 2 power 4 into వాట్ 1.25 అంటే ఇప్పుడు you know that what a power m whole power n means that is nothing but what a power m into n. By using this concept 4 into 1.25 అంటే మనకి ఏమొస్తుంది 5 వస్తుంది. 2 power what 5. That means a 4 into 1.25. 4 1 4 4 quarters is what 1. That will be nothing but what 5. 2.5 అంటే ఎంత సమానం ఇక్కడ 32. So answer is what this one. Basic question. Coming to what next question. A power 1 by 2 plus b power 1 by 2 into a power 1 by 2 minus b power 1 by 2. ఇది సింప్లీ ఇట్ ఈస్ a పవర్ 1 by 2 అంటే రూట్ ఏ. దీన్ని సింపుల్గా ఏం రాయొచ్చు రూట్ ఏ ప్లస్ రూట్ బి ఇంటూ రూట్ ఏ మైనస్ వాట్ రూట్ బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే రూట్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ రూట్ బి హోల్ స్క్వేర్. ఇక square root cancel, then what happens this a minus b. So answer is what is this? Second is the answer.